రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్లతో చేసుకున్న సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట ధర్నా చౌక్లో 3వ రోజు రిలే నిరాహార దీక్ష శిబిరం కొనసాగింది. శిబిరాన్ని ప్రారంభించి అంగన్వాడీ కార్యకర్తలు ఉద్దేశించి సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు నాయక్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిలార్ మసూద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శాంతమణి 3వ రోజు దీక్షలో పిడుగురాల ప్రాజెక్టు నుండి రిలే నిరాహార దీక్షలో అంగన్వాడీ కార్యకర్తలు కూర్చున్నారు. అమలు చేయాలి సమ్మెకాలపు ఒప్పందాలను, పెంచాలి అంగన్వాడీకి వేతనాలు, పెంచాలి అంగన్వాడీలకు వేతనాలు, కేటాయించాలి బడ్జెట్ లో అంగన్వాడీలకు వేతనాలకి, కేటాయించాలి బడ్జెట్ అంగన్వాడీ వేతనాలకు, కేటాయించాలి బడ్జెట్ లో అంగన్వాడీ వేతనాలకు, వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిందాబాద్ సిఐటియు. సోదరి సోదరులారా, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 23వ తేదీ నుండి 27వ తేదీ దాకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల స్థాయిలో, జిల్లా స్థాయిలో అంగన్వాడీల ఈ నిరసన దీక్షల అనంతరం మన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూనుకోకపోతే మార్చి 2వ తేదీన పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలు, వర్కర్లు, హెల్పర్లు అందరూ కలిసి ఈ ప్రభుత్వం ఈ అంగన్వాడీ సమస్యలు పరిష్కరించే వరకు విజయవాడలో మహాధర్నా నిర్వహించాలని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలిపించింది. అందులో భాగంగా ఈ రోజు మన జిల్లా కేంద్రంలో 3వ రోజు మన అంగన్వాడీల నిరసన దీక్ష జరుగుతూ ఉంది. ఈ నిరసన దీక్షలకు సంబంధించి ఈ రోజు పిడుగురాళ్ల ప్రాజెక్టు, మాచర్ల ప్రాజెక్టు నుంచి అంగన్వాడీలు పాల్గొన్నారు. ముందుగా వారికి అభినందనలు. ఈ రోజు మనం గొంతెమ్మ కోరికలు ఏమి అడగట్లేదు. లేకపోతే గత ప్రభుత్వం సమ్మె సందర్భంగా ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైనటువంటి హామీ వేతనాల పెంపు అనేది మనం అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం సమ్మె కాలంలో రాతపూర్వకంగా మినిట్స్ కాపీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వాలు మారినా ఆ మినిట్స్ కాపీని అమలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో కాపీ ఉందో, ఆ మినిట్స్ కాపీ ఉందో, ఆ మినిట్స్ కాపీ ప్రాతిపదికన అంగన్వాడీలకి వేతనాల పెంపు అనేది చేయలేదు. మొన్న మనం దీక్షలనంగానే మంత్రి గారు పిలిచి 3 సంఘాలను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారు. చర్చలకు పిలిచారంటే ఎంతో కొంత వేతనాలు పెంచుతాం, మీరు విరమించండి అని చెప్పేసి చెప్తారనుకుంటే మేము ముఖ్యమంత్రి గారికి చెప్తాం, మీరు మటుకు ఆందోళన చేయొద్దని చెప్పేసి మంత్రి గారు చెప్పినట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకని ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారి అయినా ఎవరైనా సరే అంగన్వాడీలకి మేము వేతనాలు పెంచుతాం అంటే కుదరదు. బడ్జెట్ లో అంగన్వాడీల వేతనాలకి బడ్జెట్ కేటాయింపు జరిగితే మాత్రమే అది జరుగుద్ది. అందుకని ఈ బడ్జెట్ సమావేశంలో అంగన్వాడీలకు ప్రత్యేకంగా వేతనాల కోసం, అంగన్వాడీ సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయింపు చేయాలని చెప్పేసి మన ప్రధానమైన డిమాండ్.